ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డే 17 వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అయితే అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో చెప్తాను. మనకైతే ఆయిలర్ మోటార్స్ నుంచి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి ఢిల్లీకి అయితే బయలుదేరాం. ఈ రోజు మార్నింగ్ ఊరు నుంచి బయలుదేరితే ఫ్లైట్ కందమేమో నేను నైట్ వచ్చాను. నేను విశాఖపట్నం ఉదయం లేవగానే 1 లీటర్ వాటర్ అయితే తాగానండి. ఆ తర్వాత కాసేపు వాకింగ్ అయితే చేశాను. నైట్ నిద్ర అయితే లేదండి. 1 o'clock అయిపోయింది అనమాట. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం పట్టేసింది కదా. ఇంకా అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపానండి. ఎయిర్పోర్ట్ లో కార్ పార్క్ చేస్తాను ఇప్పుడు కూడా. ఫేస్ అయితే చూసారు కదండి. డే 18 అయితే ఈ విధంగా ఉంది. నేను శీలానగర్ మీదుగా కాకుండా కంచరపాలెం అటువైపు నుంచి అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాను. ఎన్నిటి దాటిన ట్రాఫిక్ జామ్ అయితే బేబసంగా ఉంది. మన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే లెఫ్ట్ తీసుకున్నాను. ఇలాంటి బ్యారికేడ్స్ వచ్చినప్పుడు కార్ రింగులు తిప్పడం గొప్ప సరదా. ఇక్కడ ఫాస్టాగ్ మెయిన్ బ్యాలెన్స్ నుంచే కట్ అవుతుందండి పార్కింగ్ ఫీ. పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేస్తానండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఐడియా అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డు రెండు ఎందుకు పట్టుకున్నట్టే ఆధార్ కార్డు ఫోటో చూడండి. ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం సెక్యూరిటీ చెకింగ్ అయితే వెళ్ళిపోతాం. ఈ క్లిప్ లో కనిపిస్తున్న కూడా బయటకి తీసి అయితే పెట్టాలి ట్రేలోన. మనం అయితే గేట్ నెంబర్ 4 కి వెళ్ళాలండి ఢిల్లీ ఫ్లైట్. పైన అయితే వెయిట్ చేస్తానండి. రోహిత్ గారు వస్తారని. రోహిత్ గారు ఎవరో చెప్పలేదు కదా. తెలుగు కార్ కమ్యూనిటీ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదండి. గేట్ నెంబర్ 4 దగ్గర ఎలా ఉందో. ఇంకా ఢిల్లీ పాసెంజర్స్ అయితే పిలిచారండి. ఫ్లైట్ అయితే రెడీగా చూసారు కదా. ఇండిగో ఫ్లైట్ కాస్త డీసెంట్ కనిపిస్తాయండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇది వరకు. ఇప్పుడైతే కాస్త ఫ్రీ అయింది. ఇక 9 o'clock ఫ్లైట్ అయితే తీసారండి. ఇప్పుడైతే కొన్ని టైం లాప్స్ క్లిప్స్ అయితే చూడండి. పైన మేఘాలు చూసారు ఎలా ఉన్నాయో. గంటకి 900 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుందండి ఫ్లైట్. ఢిల్లీ ఎంటర్ అయిపోయినా ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయింది. జస్ట్ 2 hours లో ఢిల్లీ రీచ్ అయిపోయినామండి. ఇదిగోండి ఈయనండి రోహిత్ గారు అంటే. ఇక ఫ్లైట్ దిగి అలా బయటకు నడుచుకుని వచ్చేటప్పుడు క్యాబ్ అయితే రెడీగా ఉంది. హోటల్, క్యాబ్, ఫ్లైట్ ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. ఇక్కడ నుంచి ఈవెంట్ జరుగుతున్న హోటల్ కి అయితే వెళ్తున్నామండి. 5 star హోటల్. ఈ హోటల్ పేరు పూల్మాన్ అండి. ఇక లోపల చూసారు కదా. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్స్, మీడియా మొత్తం వచ్చేస్తున్నారు. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి కార్డు, ట్యాగ్ అయితే వేస్తారు చేతికి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్ బ్రదర్ అయితే వచ్చారు. ULER అంటే యోలర్ అనుకోగలరు. ఆయిలర్. ఈ ఆయిలర్ అనేది ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఆయిలర్ ఫౌండర్ అయితే చాలా యంగ్ అనమాట. చూసారు కదా ఆయిలర్ ఫౌండర్ సౌరవ్ కుమార్. ఆయిలర్ టర్బో EV 1000 లాంచింగ్ అయితే జరిగింది. 1 ton పేలోడ్ తో 200 kilometers రేంజ్ తో అయితే ఈ ట్రక్ లాంచ్ అయిందండి. ప్రైస్ ఎంత అనుకున్నారు? 6 లక్షలే. ఇక మధ్యాహ్నం లంచ్ అండి. మెయిన్ నాకు ఇలాంటి ఫుడ్లు అంటే అస్సలు నచ్చవు. చూసారు కదా. ఇవన్నీ మీకే తెలియాలి. ఆకులు, అలములు, అన్ని దుంపలు. దాని తర్వాత అన్నము, పప్పు, చికెన్, అవేవో చామదుంపల కూర అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి వేసుకుంటే ఇంకా అవదని. ఇంకా ఫైనల్ గా అప్పడాలు, చికెన్, రోటీ, గ్రీన్ పీస్ ఇంకేదో కలిపిన కూర అనమాట ఇది. దాని తర్వాత రైతా అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్ నాది కాదండి. స్వీట్లు అయితే 5 items పెట్టారు. నోరు ఊరించుకున్నాను కానీ తినలేదండి. ఈసారి మాత్రం మరి తగ్గేదే లేదు అసలు. రోహిత్ గారికి అయితే కూర్చునేసాను. ఇది ఎలాగొందని అంటే స్వీట్ గా ఉందంటున్నారు. 5 star ఫుడ్ అనేది నాకు అసలు నచ్చదు. మీరు ఎంతమంది 5 star ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఆయిలర్ టర్బో EV 1000 లాంచింగ్ సందర్భంగా మనకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మగ్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇది కూడా మగ్ అయితే ఇచ్చారనమాట. ఈ చైన్, డైరీ, పెన్ అయితే ఇచ్చారు. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మాకు వేరే హోటల్ అయితే బుక్ చేశారనమాట నైట్ స్టే కి. ఆ హోటల్ కి అయితే రీచ్ అయిపోయామండి బస్ ఎక్కి. ఇండివిజువల్ రూమ్స్ అయితే ఇచ్చారనమాట. ఎవరి రూమ్ వాళ్ళే. రూమ్ చూపిస్తా మీకు. చూసారు కదా. బాత్ టబ్ తో వాష్ రూమ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక రూమ్ లోపల కూడా చాలా బాగుంది. ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశాను. ఇంక ఇప్పుడైతే డిన్నర్ కి వెళ్తున్నాం అండి. ఇక్కడ కూడా పంచబాక్స్ పరమాణాలు ఉన్నాయి. మరి ఇవాళ ఉంటే చూడాలి. ప్లేట్లు అయితే రోటీ, బూందీ రైతా, దాల్, బంగాళదుంప గోబీ కర్రీ, చికెన్, క్యారెట్, దోసకాయ ఇవన్నీ వేసుకున్నాము. అంతే. ఇది పర్లేదండి. ఈ చికెన్ కొంచెం పర్వాలేదు అన్నమాట. కొంచెం బెటర్. ఇప్పుడు నాలాంటి మాస్ ఫుడ్ తినేవాడు ఇలాంటి ఫుడ్ కి కాస్త ఇబ్బంది పడతాడు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. నూడిల్స్ అని, రైస్ అని ఇంకేవో ఉన్నాయి. మరి ఏటి వేసుకోలేదు. గులాబ్ జామ్ కూడా ఉంది. అస్సలు ముట్టలేదు. టీ కూడా మానేసాం మనం. ఇది గైస్ ఈ రోజు అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ.